నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 96. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, దగ్గరగా ఉన్న ప్రేమ్ పూజల ఒకరి గుండె సవ్వడి మరొకరికి వినిపిస్తుంది. ఒకరి ఊపిరి మరొకరికి వెచ్చగా తాకుతుంది. ఇరువురి మదిలో ఏదో కొత్త అలజడి నిండిపోయింది. మెల్లిగా దూరం జరిగారు ఇద్దరు. తడబడిన చూపులతో ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు కొన్ని క్షణాలు కలుసుకుని విడిపడ్డాయి. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకునే ఉన్న ప్రేమ్ పూజ అతని చేతిలో ఉన్న తన చెయ్యి వైపు చూసేసరికి టక్కున వదిలేశాడు. సారీ పూజ, స్లిప్ అయ్యాను అన్నాడు తడబడుతూ. ఇట్స్ ఓకే ప్రేమ్, చూసుకున్నాడు, జాగ్రత్త అని చెప్పి పూజ అక్కడి నుండి వడివడిగా ఇషు దగ్గరికి వెళ్ళగా బయటికి వెళ్ళి హార్ట్పై చేయి వేసుకున్నాడు ప్రేమ్. ఓ గాడ్, ఇలా అయిపోయానేంటి? కంట్రోల్. పరుగులు పెడుతున్న తన గుండెపై చిన్నగా తట్టుకొని ఎక్కడ వీడు అని అదవ్ కోసం చూసేసరికి అల్లరిగా నవ్వుతూ గోడచాటు నుండి బయటకు వచ్చాడు అదవ్. గుర్రుగా చూసిన ప్రేమ్, రేయ్ ఆగరా నువ్వు అని అదవ్ దగ్గరికి ఒక్క ఉదుటిన పరిగెత్తేసరికి నవ్వుతూ అతనికి దొరకకుండా పరుగు తీస్తున్నాడు అదవ్. చిరుత వేగంతో అదవ్ గార్డెన్ మొత్తం పరుగులు పెట్టిస్తుంటే తన వెనుక పరిగెత్తలేక ఆగిపోయాడు ప్రేమ్. నా వల్ల కాదురా, ఆయాసంతో రొప్పుతూ ఆగిపోయి వంగి మోకాళ్ళపై చేతులు ఆనించి ఆయాసం తీర్చుకుంటున్నాడు ప్రేమ్. ఆగిపోయి దగ్గరకొచ్చిన అదవ్ నడుంపై చేతులు ఆనించుకుని రొప్పుతూ నవ్వుతూ చూస్తున్నాడు. అంతలోనే కారు లోపలికి దూసుకురావడంతో అటువైపు చూశారు ఇద్దరు. అనంత్ కార్ను చూసిన అదవ్, రేయ్ అన్నయ్య వదినరా అంటూ కార్ దగ్గరికి నడవగా తన వెనుక కదిలాడు ప్రేమ్. హాయ్ అన్నయ్య. కారు దిగిన అనంత్ను గట్టిగా హత్తుకుని వదిలి హాయ్ వదిన అన్నాడు అదవ్ చిరునవ్వుతూ. హాయ్ అదవ్, బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి బాగున్నావు ప్రేమ్ అని అడిగింది భూమి నవ్వుతూ. బాగున్నావు వదినా. హాయ్ అన్నయ్య. అనంత్ను హక్తో పలకరించాడు ప్రేమ్. మాట్లాడుతూ లోపలికి నడిచారు. పూజ, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అడుగుతూ అదవ్, ప్రేమ్ అని పైకి చూస్తూ పిలుస్తున్న ఇషుని నవ్వుతూ చూస్తూ దగ్గరికొచ్చిన భూమి తన కళ్ళు రెండు చేతులతో మూసేసింది. పూజ చిరునవ్వుతూ చూస్తుంది. ఎవరు అంటూ చేతులను తడిమి చూసిన ఇషు పెదవులపై అందమైన నవ్వు చేరింది. అక్క అంది నవ్వుతూ. భూమి నవ్వుతూ కళ్ళపై చేతులు తీసేయగా తన వైపు రివ్వున తిరిగి హక్ చేసుకుంది ఇషు. ఆమెను తిరిగి హత్తుకుని బాగున్నావా ఇషు అని అడిగింది ప్రేమగా తల మీద చేయి వేసి. బాగున్నానక్క అంటూ వెనకాల అదో వాళ్ళతో పాటు వస్తున్న అనంత్ని చూసి బాగున్నారా బావా అని అడిగింది ఇషు చిరునవ్వు చిందిస్తూ. బాగున్నాను అని సన్నని నవ్వుతూ బదిలిచ్చాడు అనంత్. అక్క బావా బాగున్నారా చిరునవ్వుతో అడిగిన పూజకి ఆప్యాయంగా బదిలిచ్చిన భూమి అనంత్. అప్పుడే గదిలో నుండి బయటకొచ్చిన మనస్విని చూసి తన దగ్గరికి కదిలారు. బాగున్నారా పిన్ని అని భూమి మనస్విని కాళ్ళకి మొక్కబోతుంటే తన భుజాలు పట్టుకుని లేపింది మనస్విని. బాగున్నానమ్మా అని చిన్న నవ్వుతూ అంటూని కన్ఫ్యూజన్ దాచుకుని ఎవరు అన్నట్టుగా ఇషు వైపు చూసింది. అక్క బావ అంది ఇషు సంతోషంగా నవ్వుతూ చూసిన మనస్విని. బాగున్నారత్తయ్య అని పలకరించిన అనంత్కి బాగున్నాను బాబు అని చిరునవ్వుతూ బదిలిచ్చింది. యోగక్షేమాలు మాట్లాడుకోవడం అయ్యాక అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు. ముందుగా భూమి అనంత్లకు ఉగాది పచ్చడి అందించింది ఈశాన్వి. ఆ తర్వాత అందరూ కలిసి డిఫరెంట్ వెరైటీస్తో టిఫిన్ చేస్తున్నారు. ప్రేమ్ పూజ ఎదురెదురుగా ఉన్నా ఒకరినొకరు సూటిగా చూసుకోలేకపోతున్నారు. ఆ ఫీలింగ్ ఏంటో కొత్తగా ఉంది ఇద్దరికి. అదవ్తో మాట్లాడుతూ పూజ వైపు చూసిన ప్రేమ్ తను చూసేసరికి చూపు తిప్పేసుకొని సైలెంట్గా తింటుంటే అతని చూసి నవ్వుకుంటూ తింటున్నాడు అదవ్. సరదా కబుర్లతో నవ్వుల పువ్వులతో బ్రేక్ఫాస్ట్ ముగించేశారు. ఇషు భూమి పూజ ఒక దగ్గర చేరి మాటల్లో పడితే అదవ్ అనంత్ ప్రేమ్ సరదాగా మాట్లాడుకుంటూ గార్డెన్లో చేరారు. లగేజ్ తీసుకుని అనిక సెండ్ చేసిన లొకేషన్కి చేరుకున్నారు సామ్రాట్ విహాన్. గార్డెన్లో కూర్చుని ఉన్న అనిక కార్ చూడగానే నవ్వుతూ దగ్గరికి పరిగెత్తింది. లైట్ గ్రీన్ కలర్ లంగావోని వేసుకుని సింపుల్ జ్యువెలరీ పెట్టుకుని ట్రెడిషనల్గా రెడీ అయింది. ఫస్ట్ టైం ట్రెడిషనల్ అటైర్లో సామ్రాట్కు ఎదురు పడుతున్నందుకు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో అని కాస్త సిగ్గుతో కూడిన ఎక్సైట్మెంట్తో చూస్తుంది. కార్ దిగిన సామ్రాట్ తన వైపు ఒకసారి చూసి పట్టించుకున్నట్టే ఇల్లు వైపు చూసేసరికి అనిక మొహం వెంటనే ముడుచుకుపోయింది. మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదేంటి? గంటసేపు రెడీ అయ్యాను. ఫ్లాట్ ఇవ్వడం పక్కన పెడితే ఒక్క క్షణం కూడా చూడలేదు. ఉక్రోషంతో మూతి బుహించి సామ్రాట్ వైపు చూస్తున్న అనిక హాయ్ అనిక, లుకింగ్ ప్రెట్టి అన్న విహాన్ మాటలకు చూపు మరల్చుకుని
అతని వైపు చూసి. థ్యాంక్స్ విహాన్ అంది సనని నవ్వుతూ. ఇంటి వైపు చూసిన సామ్రాట్ విహాన్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. విశాలమైన గార్డెన్, స్విమ్మింగ్ పూల్, మోడర్న్ ఆర్కిటెక్చర్తో ఉన్న డూప్లెక్స్ హౌస్ అది. వావ్ అనిక, ఇల్లు చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు విహాన్ హ్యాపీగా ఫీల్ అవుతూ. అతని మాటలకు చిన్నగా నవ్వుతూ సామ్రాట్ వైపు చూసింది. మొహంలో హ్యాపీనెస్ ఏమాత్రం లేదు. గంభీరంగా చూస్తున్నాడు. ఏమైంది, నచ్చలేదా ఇల్లు నీకు అని అడిగింది. ఇల్లు బాగానే ఉంది కానీ ఇంత బిగ్ హౌస్ మాకు అవసరం లేదు అన్నాడు. ఏ, ఎందుకు సామ్రాట్? అన్ని ఫెసిలిటీస్తో బాగుంది కదా. విహాన్ మాటలకు అన్ని ఫెసిలిటీస్తో పాటు రెంట్ కూడా బాగుంటుంది కదా అన్నాడు సామ్రాట్. ఓ అదా ప్రాబ్లం, రెంట్ లేదుగా అంది అనిక వెంటనే. రెంట్ లేదా, ఎందుకు? కనుబొమ్మలు ముడివేసి చూశాడు సామ్రాట్. నేనే ఇస్తాను అంటే ఖచ్చితంగా ఒప్పుకోడు, రెంట్ లేదు అన్న ఒప్పుకోడు, ఈగో హట్ అవుతుంది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అని మనసులో అనుకున్న అనిక చిన్నగా నవ్వి, అంటే రెంట్ లేదు అని కాదు సామ్రాట్, ఎక్కువగా లేదు అని. అలాగా, ఎంత రెంట్? 7K నార్మల్ ఫ్లాట్ రేట్ చెప్పేసింది అనిక. అంత తక్కువనా అడిగాడు సామ్రాట్ అనుమానంగా చూస్తూ. వాళ్ళు యూకేలో ఉంటారు, ఇల్లు వాడకుండా ఉంటే పాడవుతుంది కదా, అందుకే జస్ట్ ఎవరైనా ఇంట్లో ఉంటే చాలు అన్నారు. దట్టు అది నాకు బెస్ట్ ఫ్రెండ్, ఆంటీ అంకుల్ వాళ్ళు కూడా చాలా క్లోజ్ నాకు. నా ఫ్రెండ్స్ అని చెప్పాను కాబట్టి రేట్ అంత చెప్పారు అని అబద్ధం చెప్పేసి కవర్ చేసింది. థ్యాంక్స్ అనిక, మంచి ఇల్లు చూసినందుకు. ఇల్లు నాకు బాగా నచ్చింది. ఇంకేం ఆలోచిస్తున్నావురా, పద అని బ్యాగ్ పట్టుకుని లోపలికి నడిచాడు విహాన్. సామ్రాట్ కదలకుండా అలాగే నిలబడి ఉంటే ఊఫ్ అనుకున్న అనిక, రా సామ్రాట్ అని అతని చేయి పట్టుకుని చొరవగా, కాదు కాదు బలవంతంగా లోపలికి లాక్కెళ్ళింది. అనుకోకుండా సామ్రాట్తో పాటు ఇంట్లోకి కుడి కాలు పెట్టి లోపలికి అడుగుపెట్టిన అనిక తనలో తానే మురిసిపోతూ సామ్రాట్ వైపు నవ్వుతూ చూసింది. ఆమె చేయి విడిపించుకుని, ఎందుకు నవ్వుతున్నావు పిచ్చిదానిలా అన్నాడు తనని వెర్రి చూపు చూసి. ఏం లేదులే, ఇల్లు చూపిస్తారా అని అతని చెయ్యి పట్టుకుంది. నేను చూస్తానులే. ఆమె చెయ్యి వదిలి విహాన్తో పాటు ఇల్లంతా తిరిగి చూస్తున్నాడు. ఇంటీరియర్ ఇంట్లో కావలసిన వస్తువులు, కిచెన్ సామాగ్రితో లివింగ్కి రెడీగా ఉంది. విహాన్ బ్యాగ్ తీసుకుని ఒక గదిలోకి వెళ్ళగా సామ్రాట్ను మరో గదిలోకి లాక్కొచ్చింది అనిక. ఇదే మన బెడ్రూమ్ అంటూ సామ్రాట్ ఇచ్చిన లుక్కి, అదే నీ బెడ్రూమ్ అంది మెల్లిగా. బానే ఉంది ఇల్లు అన్నాడు చుట్టూ చూస్తూ. మరి నేనెలా ఉన్నాను అడిగింది నవ్వుతూ. సామ్రాట్ తల తిప్పి చూడగా, చెప్పు ఇలా ఉన్నాను. చేతులు రెండు తలపై పెట్టుకొని నడుముని ఒక పక్కకు ఉంచి వయ్యారంగా నిలబడి అతని కవ్విస్తూ ఉంది. ఓని పక్కకు తొలిగి బ్లౌజ్ దాచని ఆమె క్లీవేజ్తో పాటు నడుము నాభి ప్రస్ఫుటమవుతున్నాయి. ఆమెను పైనుండి కిందకి ఒకసారి చూసిన సామ్రాట్, నువ్వు నా దగ్గరకు వస్తున్నట్టు, ఇలా ఇవన్నీ చేస్తున్నట్టు మీ మమ్మీకి డాడీకి తెలుసా అన్నాడు. తెలిస్తే ఊరుకుంటారా ఏంటి, 4 తగిలించి ఇంట్లో కూర్చోబెడతారు అంటూ నాలుక కరుచుకుని తనని చూస్తున్న సామ్రాట్ వైపు చూసి పల్లికిలించింది. మీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందని తెలిసి కూడా ఎందుకనిక ఇలా నా వెంట పడతావు? ఈరోజు ఓకే, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చావంటే మీ డాడీకి కాల్ చేసి చెప్తాను, 4 తగిలించి ఇంట్లో కూర్చోబెడతారు అన్నాడు బెదిరిస్తున్నట్టుగా. మూతి బిగించి గుర్రుగా చూసింది అనిక. ఏంటి బెదిరిస్తున్నావా? చెప్తే చెప్పుకో, నాకేం భయం లేదు. నీ గురించి ఎలా చెప్పాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది నాకు. నువ్వే చెప్పి నా టెన్షన్ కాస్త తగ్గించు. ముందు నువ్వు అన్నా నేనెంత మొండిదాన్నో మా వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంతేకాదు నిన్ను కూడా ఒప్పిస్తారు అంది కాన్ఫిడెంట్గా. సామ్రాట్ ఇంకేం మాట్లాడలేక అసహనంగా చూస్తూ బయటికి వెళ్ళాడు. చెప్తాడంటే చెప్తాడు, ఇప్పుడు చెప్పాలనే ఆలోచన కూడా రాదు. తనలో తానే నవ్వుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది అనిక. ఆకలిగా ఉంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి. విహాన్ మాటలకు, నేను మీకోసం క్యారియర్ తీసుకొచ్చాను విహాన్ ఇంటి నుండి అని తను తీసుకొచ్చిన క్యారియర్ ఓపెన్ చేస్తూ ఉంది. చిన్నగా నవ్వి విహాన్ తన పక్కకు వెళ్ళి కూర్చోగా ఉఫ్ అనుకుని బాల్కనీలోకి వెళ్ళాడు సామ్రాట్. ముందు ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి తాగండి అని బౌల్లో వేసి విహాన్కి ఇచ్చి మరో బౌల్ తీసుకొని సామ్రాట్ దగ్గరికి వెళ్ళింది. సామ్రాట్ తీసుకో, నాకు ఆకలిగా లేదు, ఇప్పుడేం వద్దు. ఇది దేవుడిది కాదు అనకూడదు, అయినా ఇందులో ఏం కలపలేదులే, భయపడకుండా తాగొచ్చు కొంటెగా అంది అనిక. నీ మొహం. ఆమెను ఒక పిచ్చి చూపు చూసి తీసుకుని తాగి గ్లాస్ ఆమె చేతిలో పెట్టాడు. గుడ్ బాయ్, రా టిఫిన్ చేద్దాం. నాకొద్దు అని మొహం తిప్పుకున్నాడు. ఏంటి సామ్రాట్,
చిన్నపిల్లాడిలా బ్రతిమాలించుకుంటావు, రా. చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆకలిగా ఉండడంతో తప్పదన్నట్టుగా వెళ్ళి విహాన్ పక్కన కూర్చున్నాడు. పూరి, చోలీ కర్రీ, బొబ్బట్లు ప్లేట్లో వేసి వాళ్ళకి ఇచ్చి తను తింటూ ఉంది. అనిక, నువ్వు చేసావా ఇవన్నీ? అడిగాడు విహాన్ తింటూ. నాకు తినడం తప్ప చేయడం రాదు విహాన్. పెళ్ళయ్యాక మాత్రం నేర్చుకుని చేస్తాను అంది సామ్రాట్ను ఓరగా చూస్తూ. విహాన్ చిన్నగా నవ్వుకోగా ఆమెను ఒకసారి చూసి తన పాటికి తాను తింటున్నాడు సామ్రాట్. మూతి తిప్పుకొని తినేస్తూ ఉంది అనిక. టిఫిన్ చేయడం అయ్యాక ఇక వెళ్తాను, మళ్ళీ రేపొస్తాను. ఏమైనా కావాలంటే మొహమాట పడకుండా చెప్పండి, బాయ్ అని లేచి వెళ్ళిపోయింది అనిక. వెళ్తున్న తన వైపే చూస్తున్న విహాన్, సామ్రాట్, అనిక నిన్ను చాలా పిచ్చిగా లవ్ చేస్తుందిరా. నీకు నిజంగా తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేవా అని అడిగాడు. లేవురా, రావు కూడా అంటూ సోఫాలో కూర్చున్నాడు. అలా అంటావేంట్రా? ఇంకా ఇషాన్వి గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు కోపంగా. మౌనంగా ఉండిపోయాడు సామ్రాట్. డాడీని కుక్కను కొట్టినట్టు చంపేసిందిరా అది. ఇంత జరిగినా దాని మీద ప్రేమ చావలేదా నీకు? అదేం లేదురా. నీకు ఏ మూలైనా దాని మీద సాఫ్ట్ కార్నర్ ఉంటే చంపేసుకో. నేను ప్రేమిస్తున్న అనికను పెళ్లి చేసుకో. ఆ పిల్లకేం తక్కువ? అందం ఉంది, ఆస్తి ఉంది. పైగా నువ్వంటే పడిచేస్తుంది. ఆ ఇషాన్ గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కన్సర్న్ నటిస్తూ అతని చేయి పట్టుకుని చెప్పి విహాన్ గదిలోకి కదలగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సామ్రాట్. గదిలోకి వెళ్ళిన విహాన్ వెనక్కి తిరిగి సామ్రాట్ వైపు కన్నింగా చూశాడు. అతని మాటల వెనుక మర్మం సామ్రాట్ మీద కన్సర్న్ కాదు, అతని మైండ్లో ఉన్న ఈవిల్ థాట్. సైడ్ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? విహాన్ ఎలాంటి ఈవిల్ ప్లాన్లు వేయబోతున్నాడు? ఆ ప్లాన్లను అదవ్, ఇషాన్వి తిప్పికొడతారా? సామ్రాట్లో మార్పు వస్తుందా? అనిక ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడా? ప్రేమ్ తన మనసులోని మాటను పూజకు చెప్పేస్తాడా? వాళ్ళిద్దరూ ఒకటవుతారా? అదవ్, ఇషుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.